అంటే అదర్ సోర్స్ ఏదో ఒకటి ఇన్కమ్ కావాలి కదా మరి. ఆయన తర్వాత ఇంట్లో ఫ్యామిలీ ఉంది, మా నాయనమ్మ ఉన్నారు, మా చిన్నాన్నలు అత్తలు అందరూ ఉన్నారు. మరి ఇన్కమ్ కావాలి కదా, ఎంతో కొంత ఇన్కమ్ కావాలి కదా. అందుకని చిన్న చిన్న డబ్బింగ్లు చెప్తుండేవారు. అప్పుడు సినిమాకి రక్తగన్నీరు సినిమాకి ఎంఆర్ రాధా గారి సినిమా తెలుగులో డబ్ చేస్తుంటే దానికి డబ్బింగ్ చెప్తూ అప్పుడు వచ్చిన థాట్ ఆయనకి, రక్తగన్నీరు డ్రామా చేస్తే బాగుంటుంది కదా అని చెప్పి. అంటే ఒక లైఫ్ని నేను ఇలానే వెళ్తూనే ఉంటే నేను ఇందులోనే ఉంటాను, ఇట్లానే చేసుకుంటూ పోతూ ఉండాలి, ఇందులోనే నాకు సక్సెస్ రావాలి అనకుండా ఈ సక్సెస్ కావాల్సినవన్నీ ఆయన యాడ్ చేసుకుంటూ వెళ్ళారు. అప్పుడే ఆయన రక్తగన్నీరు స్టార్ట్ చేయాలనుకోవడము, దాన్ని స్టార్ట్ చేయడము, అప్పుడే మా అమ్మగారితో పరిచయం అవ్వడము, ఆ డ్రామా చేయడం, అది సక్సెస్ అయ్యి ఘన విజయం వచ్చి బాగా వచ్చినా కూడా ఆ తర్వాత 62లో ఆయన మంచి మనుషులు సినిమాతో బాగా నోటెడ్ అయిపోయారు, చాలా ఫేమస్ అయిపోయారు. కానీ రక్తగన్నీరు డ్రామాని మటుకు వదలలేదు.